ఓ తాత, ఈసారి కూడా మీ ఓటు మాకే వేయండి. మాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఇంకో ఛాన్స్ ఇవ్వాలా? దేనికి? పెన్షన్ పంచే అవకాశం ఉన్నా ఇవ్వనందుక? కావాలనే పెన్షన్ నిలిపివేసినందుక? పాపం వాలంటీర్ని పావులుగా వాడుకుని మీ డ్రామాలకు రాజకీయ రంగు పులిమి మాలాంటి 33 మంది వృద్ధుల చావుకి కారణమైనందుక? 2000 పెన్షన్ ని 3000 చేస్తామని చెప్పి గెలిచి అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 250 మాత్రమే పెంచి మమ్మల్ని మోసం చేశారు. 13,000 కోట్ల పెన్షన్ డబ్బుని దోచుకున్నారు. దేనికి ఇవ్వాలి మీకు ఇంకో ఛాన్స్? ఇక మిమ్మల్ని మీ గాలి మాటల్ని నమ్మము. ఒకసారి చేసిన తప్పు మరోసారి చెయ్యము. అందరి ఇంటి వద్దకే వచ్చి నెలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని మాటిచ్చిన మా బాబు గారికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే మా ఓటు. కుర్చీ ఖాళీ చేయాల్సిన టైం వచ్చింది. జరుగు జగన్, జరుగు. జరుగు 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 జగన్, ఖాళీ చేయి కుర్చీ. జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. 1వ తారీఖు వచ్చేసింది, ఇంకా రెంట్ కట్టలేదేంటమ్మా? రెంటా బాబాయ్ గారు? తెస్తాను. ఇంట్లోనేమో డబ్బులు లేవు, ఈయనేమో రెంట్ అడగడానికి వచ్చాడు. అయినా ఇవన్నీ కాదు, ఫ్రీగా ఇల్లు ఇస్తానంటే నమ్మి ఓటేసాను చూడు. నన్ను అనుకోవాలి. అమ్మా, ఆహా, ఇక్కడున్నావా మహానుభావా? రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయినట్లు ఆంధ్రప్రదేశ్ ని ఎంత దరిద్రంగా మార్చినా ప్రతి ఇంట్లోనూ నీ ఫోటో, ప్రతి పొలంలోనూ నీ ఫోటో, ప్రతి డాక్యుమెంట్ లోనూ నీ ఫోటో. నీకా ఇల్లు ఇవ్వడం రాదు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇచ్చినా అవి మాకివ్వవు. అసలు నీలాంటోండి. ఎందుకు వచ్చారు బాబాయ్? రెంట్ అడగడానికి. ఓహో, మరి మీరెందుకు వచ్చారు? ఓట్లు అడగడానికి. ఇంకా అడుగుతారా? మరి ఎంత మంచిగా మర్యాద చేసినప్పుడు ఇంకేం అడుగుతాం? తీసుకొచ్చాను బాబాయ్, తీసుకోండి. బాబు, అమ్మా, మీరెవరు? చెత్త పట్టుకెళ్ళడానికి వచ్చామమ్మా. పట్టుకుపోతున్నాం. పట్టుకెళ్ళండి. జరుగు 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 జగన్, ఖాళీ చేయి కుర్చీ.